ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఇవాళ ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది, ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది. ఏంటో తెలుసా? ఏఐ. పాఠశాల నుండి పార్లమెంటు వరకు, అనకాపల్లి నుండి అమెరికా వరకు ఏం కావాలన్నా, ఏం చెయ్యాలన్నా, ఏం చూడాలన్నా ఏఐ ఏఐ ఏఐ. మన జీవితాల్లో మనకు తెలియకుండానే ఏఐ ఒక భాగం అయిపోయింది. అలాంటి ఏఐ కోసం వచ్చే లాభాలేంటి, అలాంటి ఏఐ కోసం వచ్చే నష్టాలేంటి, ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. ఏఐ అనేది ఒక వరమా శాపమా అనేది ఈ వీడియోలో మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ప్రతి రంగానికి చాలా లాభాలు ఉన్నాయి ఏఐ వల్ల, అది మీ అందరికీ తెలుసు. అలాగే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి కదా. ఆ లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ లాభాలు నష్టాలతో పాటు నా ఛానల్ తరపున నేను ఇచ్చే సజెషన్స్ ఏంటో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. నేను ఒక టీచర్ కాబట్టి ఏఐ వల్ల వచ్చే లాభాలు నష్టాలు నా ఇండస్ట్రీ నుండే నేను స్టార్ట్ చేస్తాను. ఓల్డెన్ డేస్లో ఎలా ఉండేదంటే, ఏదైనా డౌట్స్ వస్తే మేము మా సీనియర్స్ని అడిగేవాళ్ళం, లేదంటే ఇంట్లో పేరెంట్స్తో ఆ డౌట్స్ని డిస్కస్ చేసేవాళ్ళం. ఈరోజు ఏమవుతుంది, వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా సరే ఏఐ, వాళ్ళు ఏం సెర్చ్ చేయాలన్నా సరే ఏఐ. సో నాకేమనిపిస్తుందంటే, ఈ ఏఐ వల్ల వాళ్ళ పని అయితే ఈజీ అవుతుంది, కానీ వాళ్ళకి నాలెడ్జ్ అయితే వస్తుంది, కానీ పేరెంట్ స్టూడెంట్ బాండింగ్ ఏమవుతుంది, గ్యాప్ రావట్లేదు. ఏమంటారు పేరెంట్స్? ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ లేని చోట ఏఐ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది కూడా. అలాగే అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్ ఎన్నో గంటలు, రోజులు తరబడి చేసే రోజుల నుండి ఏది కావాలైనా క్షణాల్లో అయిపోయే రోజుల్లోకి ఈ ఏఐ వల్ల మనం వచ్చాం. నేను మొన్న ఎక్కడో ఒక న్యూస్ ఛానల్లో చూశాను. ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ అవని ఒక విద్యార్థి వెబ్సైట్ డిజైనింగ్ చేస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడంట. దట్ ఈజ్ వెరీ అమేజింగ్ థింగ్ కదా. కాకపోతే నాకేమనిపిస్తుందంటే, ఈ ఏఐని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల స్టూడెంట్స్ యొక్క క్రియేటివిటీ తగ్గిపోతుంది అని నాకు అనిపిస్తుంది. ఈ ఏఐని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల టీచర్ స్టూడెంట్ బాండింగ్ అనేది తగ్గిపోతుంది అనేది నా పర్సనల్ ఫీలింగ్. మీరేమంటారు? నా సజెషన్ ఏంటంటే, ఏఐని మనకి సహాయకులుగా వాడాలి తప్ప, మనకి ఉపయోగకరంగానే వాడాలి తప్ప, గురువుకి బదులుగా మాత్రం కాదు అనేది నా అభిప్రాయం. సెకండ్ టాపిక్, ఉద్యోగ రంగం. ఈ ఉద్యోగ రంగంలో ప్రొడక్టివిటీ అనేది చాలా చాలా పెరిగింది. సో ఒక ఉద్యోగి గంటల్లో, రోజుల్లో చేసే పనిని ఏఐని ఉపయోగించి క్షణాల్లో, నిమిషాల్లో చేసేస్తున్నారు. దట్ ఈస్ వెరీ వెరీ అమేజింగ్ థింగ్. కానీ ఏఐ టూల్స్ ఉపయోగించడం వల్ల చాలామంది ఉద్యోగాలు కూడా కోల్పోతున్నారు. నా సజెషన్ ఏంటంటే, ఏఐని మనం కూడా నేర్చుకుని మరింత బెటర్ పొజిషన్కి, మరింత బెటర్ ఉద్యోగానికి వెళ్ళాలి తప్ప, ఏఐ వల్ల మనం ఉద్యోగం కోల్పోయే పరిస్థితి రాకూడదనేది నా అభిప్రాయం. మీరేమంటారు? నెక్స్ట్ వన్, ఇంజనీరింగ్ రంగం. ఈ ఇంజనీరింగ్ రంగంలో డ్రోన్స్, స్మార్ట్ థింగ్స్, స్మార్ట్ యాప్స్ చాలా చాలా మన జీవితాల్లో ఒక భాగం అయిపోయినాయి. దీనికి నెగిటివ్ సైడ్ ఏంటో ఒకసారి థింక్ చేద్దాం. ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన డీప్ ఫేక్స్, హ్యాకింగ్స్, ఇవన్నీ దేన్ని యూజ్ చేసుకుని చేస్తున్నారు? ఈ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్నే కదా. నా సజెషన్, ఇంజనీరింగ్ రంగంలో ఉన్న వాళ్ళు ఈ ఏఐని యూజ్ చేసి ఎథికల్ యూసేజ్ పెంచుకోవాలి తప్ప, దాన్ని నెగిటివ్ మార్గంలో యూజ్ చేయకూడదు అనేది నా ఒపీనియన్. నా సజెషన్, ఇంజనీరింగ్ రంగంలో ఉన్న వాళ్ళు ఈ ఏఐని యూజ్ చేసి ఎథికల్ యూసేజ్ పెంచుకోవాలి తప్ప, దాన్ని నెగిటివ్ మార్గంలో యూజ్ చేయకూడదు అనేది నా ఒపీనియన్. నెక్స్ట్, తర్వాత మనం డిస్కస్ చేసుకునే టాపిక్ మన సమాజానికి చాలా అవసరమైన టాపిక్, మనం చాలా జాగ్రత్త వహించాల్సిన టాపిక్. అదే మహిళలు, వాళ్ళ సంరక్షణ. మహిళల సంరక్షణ విషయంలో ఏఐ మనకు చాలా బాగానే ఉపయోగపడుతుందని చెప్పాలి. శక్తి యాప్, దిశ యాప్, ఎస్ఓఎస్ యాప్స్ వాళ్ళ ఆపద సమయంలో
వాటిని ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకొని వాళ్ళని ట్రాక్ చేయడానికి ఈ యాప్స్ మనకి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఆ విషయాలు మీ అందరికీ తెలుసు. కానీ కొంతమంది ఆకతాయిలు అదే ఏఐని ఉపయోగించుకొని వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేయడం, డీప్ ఫేక్స్ చేయడం, వాయిస్ క్లోన్స్ చేయడం చేసి మహిళలను ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో అనే విషయం కూడా మీకు తెలిసిందే. సో, నా ఛానల్ తరపున నేనిచ్చే సజెషన్ ఏంటంటే అన్‌వాంటెడ్‌గా, అన్నెసెసరీగా మన పర్సనల్ డేటాను ఎవరికీ షేర్ చేయకూడదు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలోనూ ఏఐ వల్ల చాలా లాభాలు, నష్టాలు ఉన్నాయి. మరొక వీడియోతో మీ ముందుకొస్తాను. అందులో వెరీ ఇంపార్టెంట్ రంగాలైన విద్యా రంగం, వ్యవసాయ రంగం, వ్యాపార రంగాల కోసం మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో నేనిచ్చే కంక్లూజన్ ఏంటంటే ఏఐ అనేది ఒక కత్తి లాంటిది. దాన్ని మనకి అవసరాల కోసం ఉపయోగిస్తే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. దాన్ని అనర్థాల కోసం ఉపయోగపడితే దానివల్ల ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. ఏమంటారు? ఈ విషయం నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ నవీన్.